అవకాశపడి ఎవరినైనా లేపుకపో అని నన్ను అన్నారు సార్. అంటే నాకు అంత ధైర్యం లేదు, చదువు రాదు అని చెప్పిన. మేము రాజనగర్లో ఉండేవాళ్ళం చిన్నప్పటి సంది. అన్న డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ చేసేవాడు. మాకు ఫుడ్ కూడా లేకుండేది. ఇస్మత్పూర్లో ఇల్లు కొనుక్కుర్రు మా తమ్ముళ్ళు. కొనుక్కొని వాళ్ళ పేరే చేపించుకున్నారు. అన్నని నన్ను, అన్న మీద చెల్లెల మీద ఆక్రమ సంబంధం పెట్టి అన్న నన్ను తల బగులు కొట్టిండ్రు. ఆ ఊరోళ్ళు పట్టుకొచ్చి పెద్ద మంగళవారం పెళ్లి చేసి ఇచ్చిండ్రు. జంగయ్యకి ఇచ్చిండ్రు. అయినాక ఇచ్చినాక జంగయ్యకు దాన్ని చంపు, దాన్ని కొట్టని మా తోడబుట్టిన వాళ్ళు చెప్పారు. మా అక్కలు ఉన్నారు, పట్టించుకోలేరు, ఎవరు పట్టించుకోలేరు. జంగయ్య ఎన్ని దెబ్బలు కొట్టినా భరించుకుంటూ ఉన్నా సార్ నేను. ఇప్పుడు జంగయ్య చనిపోయి 8 నెలలు అవుతుంది. ఈ పాలోళ్ళు ఈ పెద్దవాళ్ళు ఎంటబడి ఇల్లు భూమి అదే అంజమ్మ ముత్రగారు, అంజమ్మ నవరత్నం, ఆయన పాలోళ్ళు, గడిలోళ్ళు, ఇంకా సొనాయిలు, మా యారలు, మా బాబు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అంటే మేడం దగ్గరికి చెప్పడానికి వచ్చిన నేను. జంగయ్య 45 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే తిరిగిండంట. ఇంద్రారెడ్డి సార్ ఉన్నప్పటి నుంచి ఈ 2-3 సార్లు దోలుకొచ్చిండు. మేడంతో ఏమన్నా సాయం పడదాం, నన్ను కొట్టి సంతురు మేడం అని చెప్పి ఇంతకు ముందే మేడం దగ్గరికి వస్తే చెప్పిండు అనంతరెడ్డి పటేల్. చెప్తే అనంతరెడ్డి పటేల్ ఏం చేస్తున్నా అంటే ఆమెకు భయపడుతుండ. అంజమ్మ పటేల్ అమ్మకు భయపడి ఆమె నాకు చుట్టం అవుతుంది, నేనేం చెప్పలేను, నీ ఇష్టం, నీ అంతలో మీరు ఉండు అని ఎన్నిసార్లు కొట్టినప్పుడు అలా పోయి చెప్తే అదే మాట చెప్తుండే. ఆమెనేమో మా బావ అయితే రాత్రి చూడు ఇట్లా తెల్లందాక కొట్టిండ్రు నన్ను. నువ్వు ఇంట్లో ఉండొద్దు, నీకు పిల్లలు లేరు, చెల్లెలు లేరు అని ఇంట్లోకి వెళ్ళి నీకు చూస్తారు. మా బావకి ఇంత పిల్లాడు పోయిండంట. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా? నా పరిస్థితి అన్ననే పోషిస్తుండే, ఎవరు 10 రూపాయలు ఇస్తలేరు. నాకు బయటికి పోయి ఏమన్నా కొనుక్కొచ్చుకునేటంత లేదు. నా భాగం నాకు ఇస్తలేరు. అయితే మా బావ ఇంత పిల్లాడు పోయిండంట. ఆయనకి ఏ ఉజర్ లేదంట ఇంట్లోకి రానికి. అప్పుడు తమ్ముడు ఉన్నప్పుడు రమ్మంటే రాలేడు. తల్లి చచ్చి 5 సంవత్సరాలు అయింది, అప్పుడు రాలేడు. ఇల్లు ఖాళీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ 2 రూమ్లు ఆ పిల్ల కిరాయికి ఇచ్చుకొని బతుందంటే కావాలని పెద్దవాళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టి కొట్టిపిస్తున్నారు. ఈ నవరత్నం, ఈ అంజమ్మ, వీళ్ళందరు చుట్టుపక్కల అందరినీ. ఇప్పుడు మీరు ఏం అడుగుతా ఉన్నారు? ఇప్పుడు గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడు మా బావ కాల్ చేసిపోవాలి. నా 5 గుంటల భూమి, 5 గుంటలన్నర భూమి వచ్చేది ఉంది నాకు, అది రావాలి. ఈదుల్లో 12 లక్షల రూపాయలు వచ్చేది ఉంది, అది రావాలి. ఇక నాకు అది మీరేమవుతారా? నేను అన్ననైతే సార్ బేసిక్ ఇప్పుడు మీకు రావాల్సిన వాటా మీరు అడుగుతారు అంతే సార్. ఆమెకు రావాలి. ఆమె భర్త చనిపోయినప్పుడు సంది పాలుళ్ళు, ముత్తరగారు, అంజమ్మ, నవరత్నము, రాఘవులు ఎవరు న్యాయం చేస్తలేరు. వీళ్ళే పెద్ద పెద్దోళ్ళు ఎంబడి పడ్డారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఒకవేళ మీ వాటా అడుగుతుంటే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళ బావగా? చనిపోయి ఉంటూ నువ్వు కూడా వెళ్ళిపో, ఉండొద్దు, ఉండనీయం, నీకు పిల్లలు లేరు, జల్లలు లేరు, ఎక్కడైనా వెళ్ళిపో, ఏమని తీసుకున్నా వెళ్ళిపో అని ఎంట పడ్డారు పాలోళ్ళందరూ. రాజు, వెంకటేష్, సీను, శ్రీశైలము, నరేందరు, కృష్ణయ్య, వీళ్ళందరూ ఎంట పడ్డారు. అంటే మా బావ చనిపోయాడు సార్. మా చెల్లెలు భర్త చనిపోవడం వల్ల ఆమె వాట ఏముందో ఈమని కోరుతున్నాం అంటే సార్. సో ఇది పరిస్థితి సార్. మా అన్న నన్ను సంపనికి ప్లాన్ చేసిండ్రు పాలోళ్ళు. ఈ సర్పంచ్ వాళ్ళ తల్లి ప్లాన్ చేసిండ్రు. అనంతరెడ్డి పటేల్ భయపడుతుండు వాళ్ళు మాకు చుట్టాలు అవుతారని. ఆయన వరకు ఫోన్ ఇస్తలేరు. ఒకవేళ పోయినా ఆయన ఏం చేస్తున్నా అంటే తండ్రి లేక ఆదుకున్నట్లు చేస్తుండు, కానీ ఏం చెప్పలేకపోతుండు. నా వాళ్ళు కదా అని ఏం చెప్పలేకపోతుండు. నిజానికి నేను 17 ఏళ్ళ సంది ఉన్నా సార్. నా భర్త దగ్గర ఎవరు తోలుకోపోలేరు. పెళ్లి చేసిన సంది. జంగయ్య కూడా 1 రూపాయి ఇవ్వకుండా నేను ఎట్లున్నా పుల్ల వృత్తి చేసుకొని గోల్డ్కి పోయి డెలివరీ అయిన వాళ్ళకి నీళ్ళు పోయి బతికినా. ఇప్పుడు నాకు పంచుకుంటే 20 ఇండ్లు వస్తాయి. 20 ఇండ్లు వస్తాయి, 5 గుంటలన్నర భూమి వస్తుంది. ఇక అవన్నీ ఇవ్వద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపెట్టించి తోలుకొని వచ్చిండు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడిది? ఎస్ఐ దగ్గర ఓనిస్తలేదు సార్. మమ్మల్ని బయటికి ఎస్ఐ వరకు ఓనిస్తలేరు. పోలీసు వాళ్ళు తీసుకున్నాగానే వచ్చేసి ఎంబడే కాంప్రమైజ్ చేయమని రాఘవులు, నవరత్నము వీళ్ళందరూ కలిసి తోలుకొస్తున్నారు. ఈ ఊళ్ళోకి వచ్చినాక చేస్తలేరు. 8 నెలల సంది వాటా ఇస్తలేరు. ఇంట్లో నిగలనీయకుండా వీళ్ళందరూ తలిగినారు. పెద్దోళ్ళే తలిగినారు. ఊర్లో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఎవరు ఏమంటలేరు. అంటే ఈమె చిన్నతనం ఎవరికి లొంగుతలేదు సార్. చెడగొడదామని ప్లాన్, ఎవరికి లొంగుతలేదు. వీళ్ళే పాలోళ్ళు, బావ, యారలు, సర్పంచ్ వాళ్ళ తల్లి చెడగొట్టి దీన్ని చంపాలి. 17 ఏళ్ళ సంది అట్లనే ఉన్నది. ఎవరు మళ్ళీ చూడకున్నా, ఎవరిని ఏం అడగదు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనని తెలుసు అందరికి. అంత హుషారు లేనని తెలుసు. దుకాణానికి పోయి 100 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకునేటంత నాలెడ్జ్ లేదని వాళ్ళకి తెలుసు. నన్ను ఏమన్నా అనేసరికల్లా గట్టిగా అరుస్తున్నా. వాళ్ళు పెట్టే బాధలు ఎవరికి తెలుస్తలేదు. నేను గట్టిగా అరిసేది అందరికి వినబడుతుంది. అది నా నోరు తప్పులో దొరుకుతుంది.
ఇంకా అంటే తప్పు చేసి గెలిచేటంత దమ్ము ధైర్యం నా దగ్గర లేదు సార్. మీరు ఫైనల్ గా ఏం అడుగుతున్నారు? నా వాట నాకు రావాలి. మా బావ కట్టలేడు ఇల్లు, 5 ఏళ్ల పిల్లాడు పోయిండు. నా భర్త వాళ్ళ కాళ్ళు మొక్కి ఆ ఇల్లు కట్టిండు. ఇల్లు ఖాళీ చెప్పియాలి. ఆయన ఉంటే నన్ను చంపేస్తాడు. న్యాయం చేయాలి అంతే. పక్కా చంపుతారు. వీడికి 10 సార్లు కొట్టిండు. నా బావ చచ్చేసాను. చెప్పు తీసుకొని కొట్టి మెట్ల మీద వేసి తెల్లందాక కొట్లాటని. అన్ని అయిపోయినాక ఏ ఉజర్ లేదు నా బావకి ఇంట్లో ఉండడానికి. ఏ రైట్స్ కూడా లేదు. ఊరు మొత్తం తెలుసు. ఆ 2 రూమ్లు ఉంటే ఆ పిల్ల కిరాయికి ఇచ్చుకొని బతుకుతుంది. నువ్వెవరిని అడిగి వచ్చినావు ఇంట్లోకు? నిన్నెవరు రమ్మన్నారు? నీకేం హక్కు ఉంది? సో అది పరిస్థితి. సో వాళ్ళకి న్యాయం చేయాలనేది వాళ్ళ ప్రధాన కోరిక. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే రావాల్సిన భాగం ఉందో ఆ భాగాన్ని వాళ్ళు ఇప్పించమని ఈ రోజు వేడుకుంటా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. సో డైలీ గొడవలు అవుతా ఉన్నాయి, కొడతా ఉన్నారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. సో ఇది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. సో ఖచ్చితంగా దీని మీద స్పందించి ఆమెకి న్యాయం జరిగేటట్టు పోలీస్ వ్యవస్థ చూడాలనేది మా డిమాండ్.